పారిశ్రామిక కారిడార్లకు ఓకే చెప్పండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. హైదరాబాద్ టు విజయవాడ కొత్త కారిడార్ను ఆమోదించండి. హైదరాబాద్ నాగపూర్ కారిడార్ కు ఫైనల్ పర్మిషన్ కావాలి. నేషనల్ డిజైన్ సెంటర్ మెగా లెదర్ పార్కు IIHT మంజూరు చేయండి. మెగా టెక్స్టైల్ పార్కు గ్రీన్ ఫీల్డ్ హోదా కల్పించాలని విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన పీయూష్ గోయల్. హైదరాబాద్ టు విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నాగపూర్ పారిశ్రామిక కారిడార్ కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి 2300 కోట్లు విడుదలైతాయని వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం వాణిజ్య భవన్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ లో ప్రాధాన్యాంశంగా ఫార్మాసిటీని గత ప్రభుత్వం ప్రతిపాదించిందని దాన్ని ఉపసంహరించుకొని నూతన ప్రతిపాదనలు పంపేందుకు అనుమతించాలని కోరారు. ఇక NID లెదర్ పార్క్ పై యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ కు నేషనల్ డిజైన్ సెంటర్ మంజూరైందని నాటి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ దానికి శంకుస్థాపన చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సో మొత్తానికి 30,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేలా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ జరగబోతోంది. అందులో భాగంగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళిండు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ల విషయంలో ఆయనతో అరగంట పాటు సుదీర్ఘంగా చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులపైన ప్రత్యేక దృష్టి సారించారు. సో ఈ కార్యక్రమం ఎప్పుడైనా కేసీఆర్ ఇటువంటి పనులు చేసినా ఆయనకు నామూసి అనిపిస్తుంది. ఈ పీయూష్ గోయల్ అంతా చిన్న లెక్క కనిపిస్తుంది మనకి. ఇక 30,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేలా సీఎం రేవంత్ దావోస్ టూర్ చేయబోతా ఉన్నాడు. ఫార్మా, ఆగ్రో, హెల్త్, రియల్ ఎస్టేట్ పై ఫోకస్ చేయబోతా ఉన్నారట. పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి అంటూ ఒక వార్త. దావోస్ లో ఈ ఎగ్జిబిషన్ అవుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో ఆయన పాల్గొనబోతా ఉన్నారు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ. ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్తో సీఎం రేవంత్ భేటీ. కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షితోను చర్చలు జరిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అంశం నామినేటెడ్ పోస్టుల భర్తీ. సో ఇప్పటికే మార్కెట్ కమిటీలన్నీ రద్దు చేసిరు. అవి దాదాపుగా ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కష్టపడ్డ కార్యకర్తలకు దక్కే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టులు అనేకమైన నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. మరి నామినేటెడ్ పోస్టులను ఏది వివాదం లేకుండా ఏదైతే ఉంటాయో వాటిని పార్లమెంట్ ముందే భర్తీ చేయాలన్నా లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేయాలనేటువంటి ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఇంకా మరికొన్ని అంశాలపైన స్పష్టత కోసం నిన్న చర్చలు జరిగినట్టుగా తెలుస్తా ఉంది.